कर चुके हैं। चित्र में किसका चित्र दिया गया है यहाँ? स्वामी विवेकानंदा का चित्र। और स्वामी विवेकानंदा के कुछ प्रश्न, उनके मन में उठे हुए कुछ ప్రశ్న यहाँ दिए है। మరి ఆ ప్రశ్నలు ఏమేమి ఇక్కడ చూద్దాం ఇప్పుడు। ईश्वर क्या है, जन्म के पहले हम क्या थे, मृत्यु के बाद हमारा क्या होगा, ईश्वर अगर है तो क्या उसे देखा जा सकता है అని స్వామి వివేకానందుని యొక్క మనసులో ఈ ప్రశ్నలన్నీ రైజ్ అయ్యాయి అన్నమాట। ఈ క్వశ్చన్స్ అన్ని మనసులో వచ్చాయి। మరి దానికి ఆన్సర్లు మనము ఎలా చూద్దాం? ఇక్కడ చూడండి, కింద ప్రశ్న ఇచ్చారు, ఏ ప్రశ్న కిస్కే మన్ మే ఉత్పన్న హుయే థే। మరి ఈ ప్రశ్నలు ఎవరి మనసులో రైజ్ అయ్యాయి? स्वामी विवेकानंद मनसुलो। स्वामी विवेकानंदा ने इन प्रश्नों का उत्तर किससे पूछा होगा? हाँ, उनके गुरु से पूछा होगा। इनके जीवन से हमें क्या संदेश मिलता है? इनके जीवन से हमें क्या संदेश मिलता है? हाँ, कभी हम शांत मन से रहना है और कुछ अलग सूचना है, स्पेशल గా ఏదైనా ఆలోచించాలి, నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి, వీటి గురించి అంతా మనము స్వామి వివేకానందని చూసి నేర్చుకోవాలి కదా। నెక్స్ట్ ఉద్దేశ్ చూడండి, కింద ఉద్దేశ్లో మనకి ఏమి ఇచ్చారు? జిజ్ఞాస व दार्शनिक प्रश्नों के माध्यम से बौद्धिक विकास करना। జిజ్ఞాస व దార్శనిక ప్రశ్నోं के माध्यम से అంటే ఏమి? నాలెడ్జ్, తర్వాత జిజ్ఞాస అంటే ఏమో ఇంట్రెస్ట్ అన్నమాట। దార్శనిక్ అంటే ఫిలాసఫీ, దార్శనిక్ అంటే అర్థం ఏమమ్మా? ఫిలాసఫీ। జిజ్ఞాస और दार्शनिक ప్రశ్నों से అంటే ఈ ఫిలాసఫీ పరంగా మనం కొన్ని రైజ్ అయిన క్వశ్చన్స్ ని మనం ఏం చేయాలి? మాధ్యం సే బౌద్ధిక్ వికాస్ కర్నా, మన బుద్ధిని మనము ఏ విధంగా పెంచుకోవాలో ఈ లెసన్ లో మనము చదువుకుంటాం। ఈ లెసన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమి? जिज्ञासा व दार्शनिक प्रश्नों के माध्यम से बौद्धिक विकास करना। జిజ్ఞాసా వ దార్శనిక్ ప్రశ్నోं से అంటే మామూలుగా కొంతమంది బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మనసులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత ఆ క్వశ్చన్స్ ని మనం ఏమంటాము? నాలెడ్జబుల్ క్వశ్చన్స్ అంటాం। అంటే దానికి ఆన్సర్లు కూడా దొరకవు, అలాంటి క్వశ్చన్లు ఎలా రైజ్ అవుతాయి, వాటిని మనము మన బుద్ధి పరంగా, మన నాలెడ్జ్ పరంగా మనం ఎలా ఆలోచించి దానికి ఆన్సర్లు రాయాలి అనేది చూద్దాం। ఇప్పుడు మనకి ఇక్కడ స్వామి వివేకానందుని మనసులో ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయి। ఈశ్వర్ క్యా హై అంటే మీ భగవంతుడు ఎవరు చెప్పలేం కదా। జన్మకే పహలే హమ్ క్యా థే, మనం పుట్టుక ముందు మనం ఎలా ఉండేవాళ్ళము? తెలియదు, మనం చూడలేదు, మనకు తెలియదు కదా। పహలే అంటే ముందు, జన్మకే పహలే అంటే మన జన్మం కన్నా ముందు, మనం పుట్టుక ముందు మనం ఎలా ఉండేవాళ్ళము। మృత్యుకే బాద్ హమారా క్యా హోగా, మనం చనిపోయిన తర్వాత మేమేమవుతాము? దయ్యాలమవుతామా, లేకపోతే పీనుగులు అవుతామా, లేకపోతే ఏమవుతామో తెలియదు। ఈశ్వర్ అగర్ హై తో క్యా ఉసే దేఖా జా సక్తా హై, దేవుడు ఒకవేళ ఉంటే మనం చూడగలమా దేవుణ్ణి? చూడలేము కదా। కానీ వీటన్నిటికీ ఆన్సర్స్ మనము ఊహించలేము కదా। అలాంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళందరూ। ఎవరు? స్వామి వివేకానంద। అలాంటి క్వశ్చన్స్ అన్ని వాళ్ళు అడిగి అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ వాళ్ళు। ఇప్పుడు నెక్స్ట్ మనము ఉద్దేశ్ గురించి చదువుకున్నాము, ఇంకా నెక్స్ట్ ఇక్కడ కహాని స్టోరీలోకి వద్దాం। మరి జూమ్ లో ఉన్న వాళ్ళు పేజ్ నెంబర్ 38 తీయండి। పేజ్ నెంబర్ 38 లో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏమంటున్నారు మనకు? కహాని యహ్ ఘటన మహాభారత్ కాల్ కి హై। యహ్ ఘటన ఈ సంఘటన, ఘటన అంటే ఏమమ్మా? సంఘటన। యహ్ ఘటన మహాభారత్ కాల్ కి హై। మహాభారత్ కాల్ అంటే
మహాభారత కాలం నాటిదన్నమాట ఈ స్టోరీ, ఈ సందర్భం. उस समय पांडव द्रौपदी सहित 12 वर्ष के वनवास पर थे. ఆ టైములో उस समय पांडव द्रौपदी सहित, పాండవులు ఎంతమంది? 5 लोग కదా. पांडव 5 होते हैं और द्रौपदी सहित, మరి ద్రౌపదితో కలిపితే ఎంతమంది అవుతారు? మరి పాండవులు ద్రౌపదితో కలిసి, पांडव द्रौपदी सहित 12 वर्ष के वनवास पर थे. 12 वर्ष అంటే సంవత్సరాలు. 12 वर्ष 12 वर्ष किसमें थे? वनवास. वनवास అంటే అడవిలో ఉండడం కదా. వనవాసం అంటే అడవిలో ఉండడము, అందరినీ వదిలేసి వచ్చేయడం, ఒంటరిగా వచ్చేయడం అన్నమాట. దాన్ని వనవాసము అంటారు. 12 वर्ष के वनवास के थे. మరి మహాభారతంలో పాండవులు 12 సంవత్సరాల 18 సంవత్సరాల? అవునా? మరి 18 సంవత్సరాలు ఎవరు? ఎవరు లేరా? 14 ఎవరు లేరా? మీరు కాదు. రామాయణంలో కూడా వనవాసం చేశారు కదా. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు కదా. అందుకని ఇక్కడ 12 సంవత్సరాలు ద్రౌపదితో కలిసి పాండవులు వనవాసం చేశారంట. ఏక్ దిన్ అచానక్ ఏక్ బ్రాహ్మణ్ పాండవోं के पास आया. ఒకనొక రోజు ఏం జరిగిందంట? ఏక్ దిన్ అచానక్. అచానక్ అంటే అర్థం ఏమి? అచానక్, అచానక్ అంటే ఉన్నట్టుండి, ఉన్నట్టుండి అన్నమాట. ఉన్నట్టుండి ఏమైందంటే సడన్ గా. అచానక్ అంటే అర్థం ఏమమ్మా? సడన్ గా. సడన్ గా ఏక్ బ్రాహ్మణ్ పాండవోं के पास आया. ఏక్ బ్రాహ్మణ్, ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడమ్మా? పాండవుల దగ్గరికి వచ్చాడు. వహ అపనీ వ్యధా సునాతే హుయే కహనే లగా. అతడు తన యొక్క వ్యధ, వ్యధ అంటే తన బాధ, వ్యధ అర్థం ఏమమ్మా? వ్యధ. వ్యధ, వ్యధ అంటే అర్థమేమి? తన యొక్క ప్రాబ్లం, తన యొక్క బాధ, తన యొక్క దుఃఖుని చెప్పుకోవడానికి వచ్చాడనమాట. కహనేలాగా అక్కడికి వచ్చి చెప్తూ ఉన్నాడు. ఏక్ హిరణ్ మేరీ అర్నీ కి లకడీ లేకర్ భాగ్ గయా. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు? ఏక్ హిరణ్ అంటే ఒక జింక. హిరణ్ అంటే అర్థం ఏమమ్మా? హిరణ్, డీర్. ఏక్ హిరణ్ मेरी अरनी की लकड़ी लेकर भाग गया. अरनी की लकड़ी, अरनी की लकड़ी అంటే అరణి కి లకడీ లేకర్ భాగ్ గయా అంటే తీసుకొని పారిపోయిందంట జింక. మరి అరణి కి లకడీ అంటే ఫైర్ స్టిక్ అంటారు మామూలుగా. అరణి కి లకడీ అంటే అర్థం ఏమమ్మా? ఫైర్ స్టిక్ అంటే ముందు ఋషులు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? యజ్ఞం చేయడానికి, తపస్సు చేయడానికి ఇలా ఉంటుంది. ఈ షేప్ లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు కదా. ఇలా ఉంటుంది వాళ్ళ దగ్గర. చెయ్యి ఇక్కడ పెట్టి దాని మీద పెట్టింటారు కదా, దాన్ని అరణికి లకడీ అంటారు. అరణికి లకడీ అంటే వాళ్ళు దాని నుంచి వాళ్ళకి కొన్ని మ్యాజిక్స్ నేర్చుకొని ఉంటారు. దాంతోనే ఏమన్నంటే ఫైర్ అంటుకుంటుంది. దాని తర్వాత దాంతోనే ఏమన్నా వేస్తే మనుషులు కోతులు అవుతారు, అట్లా పక్షులు అవుతారు. మంత్రాలు, దాంట్లో మంత్రాలు ఉంటాయి కదా, దాన్ని మనం ఏమంటాము? అర్నీకి లకడీ. అర్నీకి లకడీ. ఏక్ హిరణ్ మేరీ అర్నీకి లకడీ లేకర్ భాగ్ గయా. ఒక జింక నా యొక్క ఫైర్ స్టిక్ అనండి మీరు. అర్నీకి లకడీ అంటే ఏమమ్మా? ఫైర్ స్టిక్ లేక మ్యాజికల్ స్టిక్. మీకు అర్థం తెలుసు కదా అండి. లేకర్ భాగ్ గయా తీసుకొని పారిపోయింది. अब मेरे पास यज्ञ की अग्नि पैदा करने के लिए दूसरी लकड़ी नहीं है. अब मेरे पास ఇప్పుడు నా దగ్గర యజ్ఞకి అగ్ని. యజ్ఞకి అగ్ని అంటే ఏమమ్మా? యజ్ఞం చేయడానికి, హోమం చేయడానికి ఏం లేదనమాట. స్టిక్ లేదు. ఆ స్టిక్ లోనే అన్ని మ్యాజిక్స్ ఉన్నాయి. ఆ స్టిక్ ఇట్లా అంటేనే అక్కడ ఫైర్ ముట్టేదన్నమాట యజ్ఞంలో. కానీ ఇప్పుడు నాతో స్టిక్ లేదు కాబట్టి అబ్ మేరే పాస్ యజ్ఞకి అగ్ని. యజ్ఞకి అగ్ని అంటే యజ్ఞం చేయడానికి అగ్గి కావాల కదా, మంట కావాలా. మరి అది పుట్టించడానికి పైదా కర్నే కే లియే దూసరీ లకడీ నహీ హై. వేరే స్టిక్ నాతో లేదు.
कृपया मेरी लकड़ी वापस दिला दो. कृपया అంటే దయచేసి. कृपया 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 అంటే దయచేసి, దయ ఉంచి నా స్టిక్ నాకి వెనక్కి వాపస్ లానా అంటే వెనక్కి తీసుకురావడం. వాపస్ లాకర్ దిలాదో అంటే వెనక్కి తీసుకొని నాకు తెచ్చి ఇవ్వండి అని ఆ ఋషి అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? పంచ పాండవుల్ని అడుగుతున్నాడు అనమాట ఋషి. అంతే కదా, ఋషి ఎవరిని అడుగుతున్నాడు? పాండవుల్ని అడుగుతున్నాడు. మరి పాండవులు ఎంతమంది ఉన్నారు అక్కడ? ద్రౌపదితో కలిపి 6 మంది. మరి పాండవుల పేర్లు చెప్పండి, ఒకరు చెప్పండి. ధృతరాష్ట్రుడా? కరెక్ట్ చెప్పినారు. 5 మెంబర్స్ కదా, 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళతో కలిపి ద్రౌపది ఉంది. ఇంకా ఆ ఋషికి ఏదో ప్రాబ్లం వచ్చింటే ఆ ప్రాబ్లం మీకు తెలుసు. ఇప్పుడు వాపస్ తెచ్చి ఇవ్వాలన్నమాట ఆ ఋషికి. ఏది? అర్నికి లకడి, మ్యాజికల్ స్టిక్ వాపస్ తీసుకొని ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ పేరా చూడండి అమ్మా. పాండవ్ బ్రాహ్మణ్ కి వ్యధా సే ప్రభావిత్ హుయే. పాండవ్ బ్రాహ్మణ్ కి వ్యధా సే ప్రభావిత్ హుయే. ఈ పాండవులు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకి చాలా ఏమయ్యారంట? ప్రభావితులయ్యారనమాట. అంటే చాలా ఆలోచించారు, ఎట్లా చాలా ప్రాబ్లం ని ఆలోచించారు, బాధపడుతున్నారు వాళ్ళు కూడా. ఇసిలియే వే హిరణ్ కి ఖోజ్ మే నికల్ పడే. అందుకనేసి పాపము అందరూ కలిసి, ద్రౌపది ఒక్కటి లేదు అక్కడ, ద్రౌపది ఇంట్లోనే ఉంది. ఈ 5 మంది పాండవులు కలిసి ఆ హిరణ్ జింకని వెతకడానికి అడవికి వెళ్ళారనమాట. थोड़ी दूर जाने पर उन्हें हिरन दिखाई दिया. थोड़ी दूर जाने पर, కొద్ది దూరం వెళ్తూనే ఎవరు కనిపించారంట? హిరణ్ దిఖాయి దియా, జింక కనిపించింది. ఉసే పకడనే కే లియే వే ఆగే బడే. దాన్ని పట్టుకోవడానికి ఇంకా పరిగెత్తారు. పరంతు హిరణ్ ఉన్కి ఆంఖోన్ సే పునః గాయబ్ హో గయా. కానీ, పరంతు అంటే ఇక్కడ అర్థం ఏమమ్మా? కానీ. పరంతు అంటే అర్థం ఏమి? కానీ ఆ హిరణ్ ఏం చేసింది? పునః గాయబ్ హో గయా. పునః అంటే మళ్ళీ మాయమైంది. ఫస్ట్ కనిపించిందని వీళ్ళు దాని వెనకల పరిగెత్తారు. కానీ పరిగెత్తుతుంటే కనిపించినట్లు కనిపించి మళ్ళీ మాయమైపోయింది అన్నమాట. పునః అంటే తర్వాత, మళ్ళీ, రిపీటెడ్ అని వస్తుంది. పునః అంటే అర్థం ఏమి? రిపీటెడ్ అనమాట. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఇంకా మాయమైపోయింది. హిరణ్ కి खोज में भटकते हुए वे थक गए और विश्राम के लिए एक वृक्ष के नीचे बैठ गए. హిరణ్ కి खोज में, ఆంఖో అంటే కళ్ళ ముందర నుంచే, ఆంఖ్ అంటే కళ్ళు కదా, కళ్ళ ముందర నుంచే మాయమైపోయింది. అంటే చూస్తూ ఉండంగానే ఏమైంది? జింక మాయమైపోయింది. ఆంఖ్ అంటే కళ్ళు. నెక్స్ట్ చూడండమ్మా. హిరణ్ కి ఖోజ్ మే భటకతే హుయే. హిరణ్ కి ఖోజ్ మే అంటే అర్థం ఏమి? ఆ జింక కోసం వెతికి హిరణ్ కి ఖోజ్ మే భటకనా అంటే వెతకడం. భటకనా అంటే అర్థం ఏమమ్మా? వెతకడం. హుయే వే థక్ గయే. థక్ జానా అంటే అలసిపోవడం. థక్ జానా అంటే అర్థం ఏమి? అలసిపోవడం. और विश्राम के लिए एक वृक्ष के नीचे बैठ गए. और विश्राम के लिए, और विश्राम అంటే రెస్ట్ కోసము. एक वृक्ष के नीचे, एक वृक्ष के नीचे बैठ गए. కూర్చున్నారన్నమాట వెళ్ళి. प्यास के मारे सभी के कंठ सूख रहे थे. ప్యాస్ కే మారే అంటే అర్థం ఏమి? దప్పిక. ప్యాస్ అంటే దప్పిక. చాలా దాహం వేస్తోంది వాళ్ళకి, చాలా ఎక్కువ దాహం వేస్తుంది. తిరిగి పరిగెత్తారు కదా పాపం. అందుకు ప్యాస్ అంటే దాహం. ప్యాస్ లగ్నా అంటే అర్థం ఏమమ్మా? దాహం. ముజే పానీకి ప్యాస్ లగ్తీ హై అంటే నాకు నీళ్లు తాగాలని దాహం అనిపిస్తోంది అని అర్థం అన్నమాట. ప్యాస్ అంటే అర్థం ఏమి? దాహం. के मारे सभी के कंठ सूख रहे थे. सभी के कंठ, सभी के అంటే అందరి యొక్క కంఠ అంటే అర్థం ఏమి? గొంతు. ఇదంతా ఎండిపోతుంది కదా దప్పిక వేస్తే. కంఠ
సూక్ రహే థే అంటే బాగా ఆరిపోయిందనమాట వాళ్ళకి నీళ్ళు దప్పిక అయ్యాయి. యుధిష్ఠర్ నే నకుల్ కో పానీ కి తలాష్ మే భేజా. ఇంకా యుధిష్ఠర్ అంటే ఎవరు? పెద్దవాడు, పాండవులలో పెద్దవాడు. ఏం చేశాడు? నకుల్ అనే తన తమ్ముణ్ణి ఏం చేశాడంటమ్మా? పానీకి తలాష్ అంటే నీళ్ళ కోసం వెతకడానికి, ఎక్కడన్నా చుట్టుపక్కల నీళ్ళున్నాయేమో చూడు అని చెప్పి వెతకడానికి పంపించాడు. తలాష్ కర్ణ అంటే వెతకడం. భేజా అంటే పంపించాడు. నకుల్ పానీకి ఖోజ్ మే నికలా. నకుల్ ఏం చేశాడు? పాపం వాళ్ళ అన్న చెప్పినాడు కాబట్టి పానీకి ఖోజ్ మే అంటే నీళ్లను వెతకడానికి, ఖోజ్ మే అంటే వెతకడానికి, నికలా అంటే వెళ్ళాడు. ఔర్ చల్తే చల్తే ఏక్ సరోవర్ కే పాస్ పహుంచా. ఇంకా వెళ్తూ ఉంటే మధ్యలో ఏం కనిపించిందంట? ఒక సరోవర్ అంటే ఒక నీటి కుంట, కొలను, ఒక పాండ్ లాగా ఉంటుంది, ఒక నీటి కుంట లాగా ఉంటుంది అనమాట, పెద్దది. అలాంటి సరోవరం దగ్గర ఒక సరోవరం కనిపించింది. ఎవరికి? నకుల్కి కనిపించింది అనమాట. సరోవర్ దేఖకర్ ఉస్కా మన్ ప్రఫుల్లిత్ హో ఉఠా. సరోవర్ దేఖకర్ అంటే ఆ సరోవరాన్ని చూసి ఉస్కా మన్ ప్రఫుల్లిత్ హో ఉఠా అంటే చాలా సంతోషించాడు. ప్రఫుల్లిత్ హోనా అంటే సంతోషించడం. ఎందుకంటే దాహం చాలా వేస్తోంది, అందరికి నీళ్లు దొరికితే చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి చాలా సంతోషపడ్డాడు దాన్ని చూసి. वह सोचने लगा कि क्यों ना मैं पहले अपनी प्यास बुझा लूं. ఇప్పుడు ఆలోచించాడు ఏమని? దాహం అందరికీ వేస్తోంది, వాళ్ళు ఎక్కడో అక్కడ ఉన్నారు, నేను నీళ్ళ దగ్గరే ఉన్నాను, ఫస్ట్ నేను నా దప్పికను తీర్చుకొని వాళ్ళకి నీళ్లు తీసుకుపోదామా అని ఆలోచించాడు అనమాట. ఏమని ఆలోచించాడమ్మా? అనుకున్నాడు. క్యూ నా మై పహలే అప్నీ ప్యాస్ బుజాలు, ఫస్ట్ నేనే నా దాహాన్ని తీర్చుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. वह पानी पीने के लिए उद्यत ही हुआ था और सहसा एक आवाज गूंज उठी. वह पानी पीने के लिए అతడు నీళ్లు తాగడానికి ఉద్యత్ అంటే తయారు హోనా అంటే ఏమి? తయారయ్యాడు, రెడీ, సిద్ధపడ్డాడు అనమాట, నీళ్లు తాగడానికి సిద్ధపడ్డాడు. అప్పుడప్పుడే సడన్ గా ఏమైందంట? उसकी ही हुआ था कि साहसा एक आवाज गूंज उठी. సాహస అంటే మమ్మా సాహస అంటే సాహసం కాదు ఇక్కడ. సాహస ఏక్ ఆవాజ్ అంటే ఉన్నట్టుండి ఒక పెద్ద శబ్దం ఏదో వచ్చింది, ఏదో ఒక ఆవాజ్ అంటే ఏమి? సౌండ్ ఏదో వచ్చిందనమాట. అది ఏం సౌండ్ చూద్దాం. సాహస అంటే ఒక పెద్దగా ఏదో ఒక సౌండ్ వచ్చిందనమాట నీళ్లు తాగడానికి. ఆవాజ్ అంటే సౌండ్, సాహస అంటే ఇక్కడ ఉన్నట్టుండి అని తీసుకోవాలి మనం. ఉన్నట్టుండి సడన్ గా అంటే అక్కడ నీళ్లు తాగడానికి సిద్ధమవుతుంటే సడన్ గా ఒక సౌండ్ వచ్చింది అనమాట, ఆవాజ్ వచ్చింది. మరి ఆ ఆవాజ్ ఏం చూద్దాం. ఆవాజ్ గూంజ్ ఉఠి అంటే ఏమమ్మా? సడన్ గా వచ్చిందనమాట, వచ్చి పడింది. ఆ ఆవాజ్ విని అతడు నీళ్లు తాగేవాడు చూశాడనమాట, ఉన్నట్టుండి చూశాడు. ఏ నకుల్ పానీ పీనే కా దుస్సాహస్ నా కరే. ఏ నకుల్ అంటే ఇప్పుడు అతని పేరు నకుల్ కదా, ఏ నకుల్ అని చెప్తోంది ఆ సౌండ్ ఏం మాట్లాడుతోంది? ఏ నకుల్ పానీ పీనే కా దుస్సాహస్ నా కరే, నీళ్లు తాగడానికి నువ్వు సాహసం చెయ్యొద్దు అని చెప్తోంది. ఎందుకు చూద్దాం. సావధాన్ పహలే మేరే ప్రశ్నోంకే ఉత్తర్ దో. సావధాన్ అంటే అర్థం ఏమి? జాగ్రత్తగా. సావధాన్ అంటే జాగ్రత్తగా. పహలే మేరే ప్రశ్నోంకో ఉత్తర్ దో, ఫస్ట్ నా అడిగిన క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ ఇచ్చి తర్వాత కావాలంటే ఆ క్వశ్చన్ అన్ని కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తే అప్పుడు నీకు పర్మిషన్ ఇస్తాను నేను నీళ్ళు తాగడానికి. అవి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు నీళ్లు తాగావనుకో నీకు ఉంటాయి అని వార్నింగ్ ఇస్తోంది ఆ ఆవాజ్. నకుల్ చేతావని కి పర్వాహ్ నా కర్కే పానీ పీనే లగా. నకుల్ చేతావని అంటే అర్థం ఏమి? ఇక్కడ వార్నింగ్. ఆమె వార్నింగ్ ఇస్తుంది, ఎవరో అక్కడ వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఆ చేతావని అంటే మీరు ఏమర్థం చేసుకోవాలా? వార్నింగ్ అన్నమాట. ఆ వార్నింగ్ ని లెక్క చేయకోకుండా ఏం చేయాలంట? పర్వాహ్ నా కర్కే. పర్వాహ్ అంటే లెక్క చేయకోకుండా, పర్వాహ్ అంటే అర్థం ఏమమ్మా? లెక్క చెయ్యకుండా పానీ పీనేలాగా నీళ్లు తాగడానికి మళ్ళీ సిద్ధపడ్డాడు.
పానీ పీతే హీ వహ్ భూమి పర్ గిర్ పడా. ఆ నీళ్లు తాగిన వెంటనే ఏమైనాడు, పడిపోయినాడు అనమాట భూమి పైన. కళ్ళు తిరిగి పడిపోయినట్ల ఇంకా అక్కడే పడిపోయినాడు, ఇంకంతే అతడు. बहुत देर तक नकुल के ना लौटने पर युधिष्ठिर को चिंता सताने लगी. చాలాసేపు అయింది, నీళ్ళ కోసం వెళ్ళాడు కానీ ఇంతవరకు రాలేదు అని చెప్పి యుధిష్ఠిర్కి చాలా బాధ, చాలా ఏమంటున్నారు ఇక్కడ, చింత. చింత అంటే ఏమో టెన్షన్, బాధ. ఒక పక్కన బాధ అవుతుంది, ఒక పక్క టెన్షన్ అవుతుంది. సతానే లగి, చాలా ఆలోచిస్తున్నాడు, ఎందుకు రాలేదో అని చెప్పి. ఇంతసేపు అయినా రాలేదు. లౌట్నా అంటే తిరిగి రావడం. లౌట్నా అంటే అర్థం ఏమో తిరిగి రావడం. ఇంతసేపు అయినా ఈ నకులుడు ఏం చేస్తున్నాడో ఏమో, అక్కడ ఎక్కడున్నాడో ఏమో, ఏమైపోయినాడో ఏమో, నీళ్ళు దొరికినాయో లేదో అని చాలా టెన్షన్ గా ఇక్కడ యుధిష్ఠిరు ఫీల్ అవుతున్నాడు అనమాట. उन्होंने उसकी खोज में बारी बारी से सहदेव, अर्जुन और भीम को भेजा. చాలాసేపు పాపం బాధపడ్డాడు, టెన్షన్ అయ్యాడు, ఇంకా కాదు పోదని చెప్పి, ఇంతవరకు రాలేదని చెప్పి ఏం చేసినాడు యుధిష్ఠిరుడు, ఉస్కి ఖోజ్ మే, ఆ నకుల్ని వెతకడానికి ఫస్ట్ ఎవరిని పంపించాడు, బారీ బారీసే. బారీ బారీసే అంటే 1 by 1 పంపించాడు. బారీ బారీ అంటే 1 by 1. 1 by 1 అంటే ఫస్ట్ ఎవరిని పంపించినాడు చూడండి, సహదేవ్. ఆయన ఫస్ట్ నకుల్ పోయినాడు కానీ మిస్ అయిపోయినాడు. నకుల్ కనిపించలేదు. నకుల్ని వెతకడానికి ఫస్ట్ ఎవరిని పంపించాడు, సహదేవ్. దాని తర్వాత ఫస్ట్ నకుల్ని పంపించాడు, అతడు రాలేదు. దానికోసమని సహదేవుని పంపిస్తే అతడు రాలేడు. నెక్స్ట్ అర్జున్ని పంపించినాడు, అర్జునుడు కూడా రాలేదు. లాస్ట్ ని మిగిలిన భీముడు కాబట్టి భీముని పంపించాడు, భీముడు కూడా రాలేదు. యక్షకి चेतावनी की उपेक्षा करते हुए सभी ने सरोवर तट पर प्यास बुझाने का प्रयास किया और नकुल की भांति धरा पर गिर गए. ఇక్కడ ఏం జరిగింది చూడండమ్మా, యక్షకి చేతావనికి ఉపేక్ష. వీళ్ళంతా ఏం చేసినారు, ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలని ఏం చేశానంట, యక్షుడు వార్నింగ్ ఇచ్చాడు, ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్స్ ని చెప్పి మీరు తర్వాత నీళ్ళు తాగండి అని. కానీ వీళ్ళు అందరూ నకులతో కలిపి ఈ నలుగురు కూడా ఏం చేసినారంట, చతావనికి ఉపేక్ష కర్తే హుయే. ఉపేక్ష ఇక్కడ అర్థం ఏమమ్మా, ఉపేక్ష అంటే ఉపేక్ష అంటే లెక్క చెయ్యకుండా. మరి అపేక్ష అంటే లెక్క చేసి. మీనింగ్ బాగా తెలుసుకోండి. ఉపేక్ష అంటే లెక్క చేయకుండా, అపేక్ష అంటే లెక్క చేసి అని అర్థం అన్నమాట. ఆపోజిట్ వర్డ్ దానికి దీనికి. ఉపేక్షకి ఆపోజిట్ అపేక్ష. అపేక్ష అంటే అర్థం ఏమి, కలిపి యాడ్ చేసుకొని లెక్క చేసుకొని విని అని వస్తుంది మీనింగ్. కానీ ఉపేక్ష అంటే లెక్క చెయ్యకుండా. మరి లెక్క చెయ్యకుండా ఏం చేశాడంట, ఎప్పుడన్నా మీకు హిందీలో ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయి, మరి రెండు ఒకటే మీనింగ్ ఉన్నట్లున్నాయి అని మీరు కన్ఫ్యూజ్ కాకుండా ముందు చెప్తున్నాను. అది ఆ వస్తే లెక్క చేసి, ఊ వస్తే లెక్క చెయ్యకుండా. ఇప్పుడు ఇక్కడ మీనింగ్ మనం ఏం తీసుకోవాలి, లెక్క చెయ్యకుండా. ఎవరు, యక్షుడు ఇచ్చిన వార్నింగ్ ని, చేతావనిని ఈ నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు లెక్క చెయ్యకుండా ఏం చేసినారంట వీళ్ళు, సభీనే सरोवर तट पर प्यास बुझाने का प्रयास किया. ఆ సరోవర్ తట్ అంటే ఆ సరోవరం యొక్క ఒడ్డున వెళ్ళి, అక్కడ తట్ అంటే ఒడ్డు అన్నమాట, నీటి ఒడ్డున వెళ్ళి అక్కడ నీళ్లు తాగడానికి ప్రయత్నించారు. నీళ్లు తాగుతూనే అందరూ భూమి పైన పడిపోయారన్నమాట కళ్ళు తిరిగి. ప్రయాస్ కరణ అంటే ప్రయత్నించడం. ప్రయాస్ కరణ అంటే అర్థం ఏమి, ప్రయత్నించడం. और नकुल की भांति, నకులు లాగానే, నకుల్ కి భాంతి అంటే నకుల్ లాగానే వీళ్ళు కూడా ధరా పర్ గిర్ గయే. ధర అంటే భూమి కదా, భూమి, ధర, దాని తర్వాత పృథ్వీ అన్న అర్థే, అవని, ఇవన్నీ ఈ మీనింగ్స్ అన్ని అర్థకే వస్తాయన్నమాట. ఇక్కడ ధర అన్నారు కాబట్టి ధరా కా మీ అర్థ క్యా హోతా హై, భూమి. భూమి పర్ పడ్ గయే. కిస్కి భాంతి అంటే ఎవరిలాగా, భాంతి అంటే వాళ్ళలాగా. నకుల్ కి భాంతి, నకుల్ కి భాంతి ధరా పర్ గిర్ గయే. నకులు లాగానే వాళ్ళు కూడా ఏమైనారంటమ్మా, భూమి పైన పడిపోయారు. జబ్ కోయి భీ
लौट कर ना आया तो युधिष्ठिर स्वयं चिंतित अवस्था में उनकी खोज में निकल पड़े. ఇప్పుడు యుధిష్ఠిరుడు ఏం చేస్తాడు పాపము, ఇంకా పంపించడానికి ఎవరు లేరు, పంపించకుంటే పంపిస్తాండేమో, ఇంకెవరు లేరు, అందరూ పోయే వాళ్ళంతా వెనక్కి తిరిగి రావడం లేదు, ఇంకా లాస్ట్ ఇతడే మిగిలినాడు కాబట్టి ఇతడు లాస్ట్ కి ఇతడే వెళ్ళిపోయాడు. ఇతడే ఏం చేశాడమ్మా, వెళ్ళిపోయాడమ్మా. ఎందుకు వెళ్ళాడు, జబ్ కోయి భీ లౌట్ కర్ నా ఆయా, ఎవ్వరు తిరిగి రాలేదని చెప్పి యుధిష్ఠిర్ స్వయం చింతిత అవస్థామే, యుధిష్ఠిరు స్వయం చింతిత అవస్థామే, స్వయంగా తానే బాధపడుకుంటూ తమ్ముళ్ళందరూ మిస్ అయినారని చెప్పి బాధపడుకుంటూ చింతిత అవస్థామే ఉన్కి ఖోజ్ మే నికల్ పడే, వాళ్ళని వెతుక్కుంటూ యుధిష్ఠిరుడు స్వయంగా బయలుదేరాడు. तृषा से व्याकुल युधिष्ठिर पहले अपनी प्यास शांत करने के लिए सरोवर की ओर आए. ఇక్కడ అర్థం ఏంటమ్మా, తృష, తృష అంటే ఏమమ్మా, చాలా కోరిక, ఇచ్చ అన్నమాట, చాలా కోరికతో ఉన్న. ఎందుకు కోరిక ఉంది, దాహం తీర్చుకునే కోరిక ఉంది. ఎవరికి, యుధిష్ఠిరునికి. అతనికి కూడా పాపం దాహం వేస్తుంది కదా, అప్పటి నుంచి వీళ్ళని పంపిస్తున్నాడు కానీ ఒక పక్కన టెన్షన్ అవుతుంది, రావడం లేదు, చాలా దాహం వేస్తోంది, తమ్ముళ్ళు చూస్తే రావడం లేదు. ఇప్పుడు అతనికి తృష, తృష అంటే అర్థం ఏమమ్మా, చాలా ఇష్టంగా ఉంది. ఎందుకు ఇష్టంగా ఉంది, నీళ్లు తాగడానికి, చాలా యాంగ్జైటీగా ఉన్నాడు నీళ్లు తాగాలని, ఫస్ట్ నీళ్లు తాగాలని చాలా యాంగ్జైటీగా ఉన్నాడు. అది తమ్ముడు తెస్తాడని పంపించాడు కానీ తమ్ముడు రాలేదు. ఇప్పుడు తమ్ముని కన్నా ముందు ఫస్ట్ దాహం తీర్చుకోవాలా అన్నట్లుందన్నమాట. కాబట్టి తృషాసే అంటే చాలా ఇష్టంతో, ఆనందంతో. వ్యాకుల్ యుధిష్ఠిర్ అంటే ఆ దప్పిక, దాహం చాలా వేస్తుంది కాబట్టి ఆ ఆలోచనలో యుధిష్ఠిర్ ఏం చేశాడు, పహలే అప్నీ ప్యాస్ శాంత్ కర్నే కే లియే, ఫస్ట్ తన యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి, అప్నీ ప్యాస్ శాంత్ కర్నే కే లియే, తన యొక్క దాహాన్ని శాంతింప చేయడానికి సరోవర్ కి ఓర్ గయే, ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడన్నమాట. वही युधिष्ठिर को अपने भाई धरा पर पड़े दिखाई दिए. वही युधिष्ठिर को, అక్కడ యుధిష్ఠిరునికి ఎవరు కనిపించినారంట, అపనే భాయి, తన తమ్ముళ్ళందరూ ధరా పర్ పడే దిఖాయి దియే అంటే భూమి పైన పడ్డము చూశాడనమాట. నలుగురు పాపము భూమి పైన పడిపోయారు. जैसे ही वे आगे बढ़े तो उन्हें भी वही आवाज सुनाई दी. ఏందబ్బా నేను నీళ్లు తాగడానికి వస్తే నా తమ్ముళ్ళందరూ ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయారు, ఏం చేద్దాము అనే టెన్షన్ తో ఉన్నంటనే మళ్ళీ ఆ సౌండ్ వినిపించింది యుధిష్ఠిరునికి కూడా. ఏమని వినిపించింది, उन्हें भी यह आवाज सुनाई दी కదా. ఏమని చూడండి, सावधान तुम्हारे भाइयों ने मेरी चेतावनी की ओर ధ్యాన్ నహీ దియా. సావధాన్ అంటే మళ్ళీ జాగ్రత్త, మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. అది ఏమని, తుమ్హారే భాయియోనే, నీ యొక్క తమ్ముళ్ళు ఏమని ఇస్తారంట, మేరీ చేతావనికి ఓర్ ధ్యాన్ నహీ దియా, నేను వార్నింగ్ ఇస్తున్నా లెక్క చేయలేదు, నా మాట లెక్క చేయలేదు. ఇస్లియే ఉన్కి యహ్ దశా హుయి, అందుకే వాళ్ళు ఈ పరిస్థితిలో కింద పడిపోయారు కళ్ళు తిరిగి, నా మాట వినలేదు కాబట్టి. యది తుమ్ పానీ పీనా చాహతే హో తో పహలే మేరే ప్రశ్నోకే ఉత్తర్ దో, ఒకవేళ నువ్వు కూడా నీళ్లు తాగాలని అనుకుంటే ఈ సరోవరంలో ఉన్న నీళ్ళు ఫస్ట్ నువ్వు నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పిందనమాట. युधिष्ठिर ने कहा, श्रीमान आप प्रश्न कीजिए, मैं उत्तर देने के लिए तैयार हूँ. ఇప్పుడు ఉన్నాను అని ఇప్పుడు బల్బ్ వెలిగింది పాండవులకి. అప్పటి నుంచి అది చెప్తానే ఉంది, ఆ చేతావని చెప్తానే ఉంది కదా. పాపం వినింటి ఏదో ఒక ప్రశ్నలకు ఆన్సర్లు చెప్తాంటే నీళ్లు తాగుతాండ్రి, వాళ్ళు వినుకోకుండా పాపం నలుగురు నీళ్లు తాగి నలుగురు కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంకా పాపం యుధిష్ఠిరుడు ఏం చేసినాడు, ఇంకా ఇప్పుడు వీళ్ళు పడిపోతే వాళ్ళ అన్నన్న వస్తాడు, ఇంకా యుధిష్ఠిరుడు పడిపోతే ఇంకెవరు వస్తారు అని చెప్పి యుధిష్ఠిరుడు ఆలోచించి ఏం చేసినాడు, సరేలే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ లే, నాకు నేను ఆన్సర్లు చెప్తాను అని చెప్పినాడు అన్నమాట. ఇప్పుడు ప్రశ్న కీజియే మై ఉత్తర్ దేనే కే లియే తయారు హూ కదా, క్వశ్చన్స్ అడుగు నేను నీకు ఆన్సర్
ఇస్తాములే అని మర్యాదగా ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ఒప్పుకోవచ్చు కదా మళ్ళీ ఆ తమ్ముళ్ళు, ఒప్పుకోలేదు పాపం. ఇప్పుడు యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. సరే ఇప్పుడు ఏం క్వశ్చన్స్ వేస్తారో చూద్దాం. మరి జూమ్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, యక్ష్. ఇప్పుడు యక్ష అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ యక్షే కదా చెప్తున్నది ఇదంతా. ఇంకా యక్ష ఏమడిగినాడు ఫస్ట్ క్వశ్చన్, మనుష్య కా సాత్ కౌన్ దేతా హై, మనుష్య కా సాత్ కౌన్ దేతా హై, మళ్ళీ మనుషులు ఎవరు తోడుగా ఉంటారు? యుధిష్ఠిర్ ఇప్పుడు మనుషులకు ఎవరు తోడుగా ఉంటారు? మరి ఇప్పుడు యుధిష్ఠిర్ ఆన్సర్ ఇస్తున్నారు చూడండి, ధైర్య హి మనుష్య కా సాత్ దేతా హై, మనుషులకి ధైర్యమే మనుషులకు తోడుగా ఉంటుంది. మరి అది ఆన్సర్ ఇచ్చాడనమాట. సరే యక్ష ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు, వహ్ కౌన్ సా శాస్త్ర హై జిస్కా అధ్యయన్ కర్కే మనుష్య బుద్ధిమాన్ బంతా హై. ఇప్పుడు యక్షుడు ఏమని అడిగాడు, ఒక శాస్త్రం ఉందంట, వహ్ కౌన్ సా శాస్త్ర హై, ఆ శాస్త్రం పేరేది? ఆ శాస్త్రంలో ఏముందంట, జిస్కా అధ్యయన్ కర్కే మనుష్య బుద్ధిమాన్ బంతా హై, దానిని బాగా చదివి మనుషులు బాగా బుద్ధిమంతులు అవుతారంట. మరి ఆ శాస్త్రం పేరేమి అని అడుగుతుందన్నమాట యక్షుడు. దానికి యుధిష్ఠిర్ ఏమని సమాధానం ఇస్తున్నాడు, కోయి భీ శాస్త్ర ఐసా నహీ హై, ఏ శాస్త్రమైనా అలా ఉండదన్నమాట. మహాన్ లోగోం కి సంగతి సే హీ మనుష్య బుద్ధిమాన్ బంతా హై. మహాన్ లోగ్ అంటే గొప్ప వాళ్ళు, మహాత్ములు. మహాత్ముల యొక్క సంగతి అంటే వాళ్ళ యొక్క స్నేహం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ళ అడుగుజాడల్లో, మహాత్ముల యొక్క అడుగుజాడల్లో నడిసి వాళ్ళ యొక్క అలవాట్లను మనం అలవర్చుకుంటేనే మనము బుద్ధిమంతులం అవుతాము. అలా సపరేట్ గా ఈ శాస్త్రం చదివితే మేమంతా ఇలా బుద్ధిమంతులం అవుతాము అనే శాస్త్రం ఏది లేదు అని చెప్పాడనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అడిగింది యక్షుడు థర్డ్ క్వశ్చన్ అడిగాడు చూడండమ్మా, ఏదది? భూమి సే భారీ చీజ్ క్యా హై, భూమి కన్నా చాలా గొప్ప విలువైనది వస్తువు ఏది? మన భూమి కన్నా విలువైనదంట, అదేదో చెప్పు అని అడిగాడనమాట యక్షుడు. దానికి యుధిష్ఠిరుడు ఏం చేశాడు, సంతాన్ కో కోక్ మే ధారన్ కర్నే వాలి మాతా భూమి సే భీ భారీ హోతీ హై. అంటే తల్లి తన సంతానాన్ని తన గర్భంలో 9 నెలలు మోసి మరి వాళ్ళని భూమిపైకి వదులుతుందన్నమాట. ఆమె కన్నా గొప్పది ఏదీ లేదు, భూమి కన్నా గొప్పది ఆమె అని చెప్పాడనమాట. ఎవరు? యుధిష్ఠిరుడు. సంతాన్ అంటే సంతతి, కోక్ అంటే గర్భం, ధారన్ కర్నే వాలి మాత అంటే తల్లి, భూమి సే భీ భారీ హోతీ హై అంటే భూమి కన్నా చాలా గొప్పది ఆమెనే. తల్లి అనేది భూమి కన్నా చాలా గొప్పది. అందుకే అమ్మని ఫస్ట్ ఏమంటారు, దేవుని తర్వాత అమ్మనే కదా ఫస్ట్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యక్ష ఆకాశ సే భీ ఊంచా కౌన్ హై. ఆకాశ సే భీ అంటే ఆకాశం కన్నా ఎత్తైన వాళ్ళు ఎవరు? ఇక్కడ ఎత్తైన వాళ్ళంటే మనం ఏం తీసుకోవాలా, అంత గొప్ప వాళ్ళు అని తీసుకోవాలా, హైట్ అని చూడకూడదు. ఆకాశం కన్నా ఆకాశం చాలా విస్తారంగా ఉంది కదా, అలాంటి విస్తారమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరంట? ఇప్పుడు యుధిష్ఠిర్ ఆన్సర్ ఇస్తున్నాడు, పిత. ఎందుకు పిత? మనకి ఏ సమస్యలు వచ్చినా కదా చూస్తారు. తర్వాత మనకు ఒక కవచం లాగా, ఒక సెక్యూరిటీ లాగా ఉంటారు. కాబట్టి నాన్నని ఆకాశం కన్నా గొప్పగా పోల్చారన్నమాట. నెక్స్ట్ యక్ష అడుగుతాడు ఇంకా నెక్స్ట్ ఏమని, హవా సే భీ తేజ్ చల్నే వాలా కౌన్ హై. హవా సే భీ తేజ్, గాలి కన్నా వేగంగా దూసుకెళ్లేది ఏది? మనస్సు కదా, అవునా కాదా? మనసేనా? హవా సే భీ తేజ్ చల్నే వాలి కౌన్ హై, గాలి కన్నా బాగా త్వరగా ప్రయాణించేది ఏదంటే మనస్సు అంట. అంతే కదా, మనం మనసులో ఒకటి అనుకుంటేనే అప్పుడే మన మైండ్ లో అది చిత్రం కనిపిస్తుంది కదా. విత్ ఇన్ సెకండ్స్ కూడా టైం చాలదు. ఎవరైనా అనుకున్నాం అనుకోండి, మన మైండ్ లో వాళ్ళ యొక్క ఫోటో కనిపిస్తుంది. మనం అంతే కదా, గాలి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు టైం పడుతుంది. మనం ఆలోచిస్తే అన్ని
అన్ని సెకండ్స్ కన్నా తక్కువ టైంలోనే మన మనసులో అన్ని వచ్చేస్తాయి అన్నమాట, ఫీలింగ్స్ అన్ని వచ్చేస్తాయి కదా. కాబట్టి హవా సే భీ తేజ్ చల్లే వాలా చీజ్ మన్ హోతా హై. మన్ అంటే మనసు, మనసు అన్నమాట. మన మనసులో ఏమని అనుకుంటే పక్కన అది మనకు కళ్ళంబర కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. యక్ష విదేశ్ జానే వాలే కా సాథీ కౌన్ హోతా హై. విదేశాలకు వెళ్ళే వాళ్ళకు తోడుగా ఎవరుంటారు? ఎవరుంటారంటే విద్య, చదువు కదా, అవునా కదా. ఏమి చదవని వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి చాలా కష్టాలు పడి వస్తారు, వెళ్తారు, చేసుకుంటారు, వస్తారు, కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వస్తారు. అదే చదువుకున్న వాళ్ళు పోతే వాళ్ళకి అన్ని తెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఈజీగా వెళ్ళి రావచ్చు. కాబట్టి అందుకే పక్క దేశాలకు ఎవరైనా వెళ్తే ఫస్ట్ డబ్బు కాదు, డబ్బు ఉంటుంది కానీ మనకేం తెలియదు అక్కడ. అదే చదువుంటే అన్ని తెలుస్తాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏం కావాలా? విద్య కావాలన్నమాట. నెక్స్ట్ యక్ష అడుగుతున్నాడు, మరణాసన్ వృద్ధ కా మిత్ర కౌన్ హోతా హై. మరణాసన్ వృద్ధ కా మిత్ర అంటే, మరణాసన్ వృద్ధ అంటే ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలివాడు, వృద్ధులు ఎవరైనా కావచ్చు, ముసలివాడు, ముసలి ఆమె ఎవరైనా కావచ్చు, చావడానికి సిద్ధంగా ఉన్న ముసలి వాళ్ళకి తోడుగా ఏముంటుంది? మిత్ర కౌన్ హోతా హై. వాళ్ళకు స్నేహితులుగా అంటే వాళ్ళకి తోడుగా ఎవరుంటారు? ఇంకా లాస్ట్ కి ఎవరు వెళ్తారు తోడుగా? ఇప్పుడు ఒకరెవరు చనిపోయి ఉంటారు, వాళ్ళకి తోడుగా ఎవరైనా వెళ్తారా? ఎవరు చనిపోతే వాళ్ళు వెళ్తారు, అంతే, అంతే కదా. మరి వాళ్ళకి తోడుగా ఎవరు వెళ్తారు అని ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు యుధిష్ఠిర్ దానికి ఆన్సర్ ఏమిచ్చాడు? దాన్. దాన్ అంటే వాళ్ళు దానం చేసి సంపాదించుకున్న పుణ్యం అన్నమాట. क्योंकि वही मृत्यु के बाद अकेले चलने वाले जीव के साथ साथ चलता है. అంటే దానం అన్నమాట. మనం ఎంత అయితే దానం చేస్తామో అంత పుణ్యం మనం సంపాదించుకుంటాము. ఆ పుణ్యం అనేది మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది తోడుగా. మన వెంట ఎవ్వరూ రారు, అంతే కదా. మనం చనిపోయానని చెప్పి మా అమ్మ వస్తుందా? మా నాన్న వస్తాడా? డబ్బు వస్తుందా? ఆస్తులైన బిల్డింగ్లు అన్ని వస్తాయా? ఏమి రాదన్నమాట. మనం చేసిన పుణ్యం. మరి పుణ్యం ఎట్లా చేసుకోవాలా? మనము హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయాలా? ఫస్ట్ మెయిన్ ఏమి? హెల్ప్ చేయాలా. అంటే దానం అంటే దానం చేయాలనే కాదు, దానం కన్నా ముందే హెల్ప్ కదా. మనము అన్ని డబ్బులతోనే చేయలేము కదా, కొన్ని మాటలతో కూడా చేయొచ్చు, కొన్ని డబ్బులతో చేయొచ్చు, ఇంకా కొన్ని మనం ఏదైనా వర్క్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు, కొన్ని వస్తువు ఇచ్చి చేయొచ్చు. అలా ఏదైనా కానీ మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేసి ఆ హెల్పింగ్ నేచర్ మనకుంటే పుణ్యం అనేది దానంతకు అదే వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యక్ష అడుగుతున్నాడు, సుఖ క్యా హై. సుఖం అంటే ఏమి అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి యుధిష్ఠిర్ ఏం ఆన్సర్ ఇస్తాడో. జో शील और सच्चरित्र पर स्थित है. जो शील और సచ్చరిత్ర పర్ స్థిత్ హై అంటే ఇక్కడ అర్థం ఏమి? శీల్ और సచ్చరిత్ర మన క్యారెక్టరు, మన అలవాట్ల పైనే మన సుఖం అనేది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు మనం ఒకరి గురించి ఆలోచించి వాళ్ళు అట్లా చేసినారే, వీళ్ళు ఇట్లా చేసినారే, వాళ్ళంతా బాగున్నారే, మనం బాగలేమే, ఇలా ఆలోచిస్తే మనకు సుఖం ఉంటుందా? మనకు దేవుడు ఏది ఇచ్చాడో అందులో మనం సంతృప్తి పడి దాంట్లోనే సాటిస్ఫై అయ్యి దాంట్లోనే మనం చేసుకుంటే అదే మనకు సుఖము అని అంటున్నాడు అనమాట. శీల్ और సచ్చరిత్ర అంటే మన క్యారెక్టర్స్ అంటే మన బిహేవియర్, మన క్యారెక్టర్, ఇవి రెండు బాగుంటే మనమంతా సుఖంగా ఉన్నాం.